శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 9న సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ కేబినెట్ సమావేశం. యజమాని మరణించాక సంక్రమించే వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసేలా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ సమక్షంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఆగస్టు నెలకల్లా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తనాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తాం. సెప్టెంబర్ కల్లా నైపుణ్యం పోర్టల్ ప్రారంభిస్తామని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. 10వ తరగతి సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల. తూనికలు, కొలతలు, పరికరాలు స్టాంపింగ్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ నెల 15న దేశంలో నదులు అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ భేటీ. నేడు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి.